సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఓటీటీలో రావడానికి అయితే రెడీగా ఉన్నాయి. అవి ఏ డేట్స్లో వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మెయిన్గా వచ్చేసరికి మనకి ద ఫ్యామిలీ స్టార్ మూవీ అండ్ అలాగే దాంతోపాటు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ గారిది సైతాన్ మూవీ, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకు అయితే చెప్తానమాట. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ద ఫ్యామిలీ స్టార్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మే 3 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే దాంతోపాటు రజాకర్ మూవీ, ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month అయితే అయిపోతుంది అనమాట. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి మనకి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి మే 3 అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దాంతోపాటు మనకి మే 3 ఇంకో 2 మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట ఓటీటీలోకి. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మంజుమల్ బాయ్స్. ఈ మూవీ అనేది మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయ్యి 200 crores వరకు కలెక్ట్ చేసింది. మరి ఫైనల్గా మనకి ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది మే 3 మనకి 5 లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. అండ్ అలాగే అజయ్ దేవగన్ గారు ఇంకా మనకి జ్యోతిక గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సైతాన్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మే 3 నుంచి ఈ మూవీ కూడా చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు గోపిచంద్ గారిది భీమా మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది హాట్స్టార్లో ఈ మంత్ 25th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మనకి టిల్లు స్క్వేర్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 25th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది 5 లాంగ్వేజ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి 2 ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బుక్ మై షో అండ్ అలాగే దాంతోపాటు ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 2nd వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేసినటువంటి ద గోట్ లైఫ్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి హాట్స్టార్లో నెక్స్ట్ మంత్ 10th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. Thanks for watching.